ప్రభుత్వం తిరిగి వచ్చే వరకు ఆపేది లేదని స్పష్టం చేస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు, అయితే ప్రభుత్వం మన ముట్టడి కార్యక్రమానికి భయపడి మనల్ని చర్చలకు పిలిచి కొన్ని వాగ్దానాలు ఇచ్చి మన ఏదైతే ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసే విధంగా చేశారు. అయినప్పటికీ మనందరికీ తెలుసు, ఎప్పుడైతే వెబ్ కౌన్సిలింగ్ మొదలైందో, వెబ్ కౌన్సిలింగ్ మొదలైన రోజు నుంచి కూడా అన్ని అవకతవకలే, అన్ని ఇబ్బందులే. ఈ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొనే ఉద్దేశంతోనే ఈరోజు ఐక్యవేదిక ఆచరణలో మనందరం కూడా కలిసాము. ఐక్యవేదిక ఆచరణ కలిసిన నాయకులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు సురేంద్ర గారు మాట్లాడతారు.